నమస్తే అండి తెలుగు ప్రజలకు. నా పేరు ఎక్స్రే టీ వెంకట్. మనం గత 4-5 రోజుల నుంచి ఎక్కడ చూసినా సరే 2 తెలుగు రాష్ట్రాలు కాదు, ఇది ఢిల్లీ దాకా కూడా పోయిందని చెప్పుకోవచ్చు. అదే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై పోక్సో కేసు నమోదైన విషయం. అయితే దీని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కూడా వెళ్ళడం జరిగింది. మరి రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందంటూ మనకు వార్తలు వస్తున్నాయి. వీటన్నిటి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఓయూ మైపాల్ అన్న మనతో పాటు ఉన్నాడు. అన్న నమస్తే అన్న. అన్న ప్రధానంగా చెప్తాను, దాదాపు నాకే ఒక 10-15 ఫోన్ కాల్స్ వచ్చి మైపాల్ అన్న కనబడట్లేడు, మాట్లాడట్లేడు. బండి సాయి భగీరథపై ఏదైతే పోక్సో కేసు నమోదైందో ఈ విషయంలో మైపాల్ అన్న ఎందుకు మౌనంగా ఉండాలంటూ కొంతమంది నాకు ఫోన్ చేశారు కూడా. సరే నేనే మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనుకున్నా. ఈ రోజు మనం ఇంటర్వ్యూలో కూడా ఇది అడుగుదాం అనుకుంటున్నా. చెప్పండి అన్న. నాకు చాలా మంది కాల్స్ చేసిర్రు, అన్న ప్రతిదానికి రెచ్చిపోతుంటాయి, ఎవరికైనా అన్యాయం జరిగితే మీరు ప్రశ్నించే గొంతుక కదా, నేను మీ అభిమానిని అన్న, అదన్నా ఇదన్నా అని చేస్తారు. దిశ కేసినప్పుడు కూడా మీరు ఆ రోజు మొత్తం అటువైపు ఉన్నారు, మాట్లాడారు, స్పందించారు. ప్రతి ఒక్క హీరోలతో సహా మీరు రెచ్చిపోయారు అందరిపైన, ఎవరు మాట్లాడతారని చెప్పి. రాజకీయ నాయకులు వదలలేదు, హీరోలనే వదలలేదు, ఎవరిలో వదలలేదు. అవును. అయితే దిశ సంఘటన ఏమైందంటన్నా, ఆ రోజు ఆమెను రేప్ చేసి కాలబెట్టిర్రు అనేది ఆమె చనిపోయింది. అవును. తర్వాత ఆమె ఆడియోలు వాళ్ళ చెల్లెతో మాట్లాడినాయి. నేను ఇక్కడ ఉన్నా, నన్ను ఒక ముగ్గురు ఇట్లా చూస్తున్నారు, అది ఇది అని చెప్పి మాట్లాడేది. ఆ ఆడియో వైరల్ అవ్వడం, ఆ మనిషిని చంపేయడం, కాల్ చేయడం, ఆ పెట్రోల్ తీసుకుపోయిన విజువల్స్ కనపడడం, అవన్నీ చూసినప్పుడు ఎవడైనా చలించిపోతాడు. అసలు అప్పుడు సినిమా హీరోలను ఏడున్నారయ్యా రేసు గుర్రం అంటూ డుగ్ వస్తావు, అల్లు అర్జున్ ఎక్కడున్నావు. ఆ రోజు మొత్తం మీ వీడియోని హల్చల్ చేసింది, ఎక్కడ చూసినా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో. మీరు ఆ విధంగా ఇప్పటికి కూడా ఇప్పుడు బండి సంజయ్ అన్న కొడుకు బండి భగీరథ ఫోటో పెట్టి, పోలీసు వాళ్ళ ఫోటోలు పెట్టి, లేదంటే సినిమా హీరోలు అందరు ఫోటోలు పెట్టి, నేను అప్పుడు సినిమా హీరోలను తిట్టినా కదా. అవును. బాహుబలి ఈ కోట నుంచి ఆ కోట దుంకుతావు, రేసు గుర్రం డుగ్ అని వస్తావు, శ్రీమంతుడు మరి సైకిల్ దిక్కుంటూ వచ్చి పోరా శ్రీమంతుడు అంటావు. అవును. సైరా నరసింహారెడ్డి అని చెప్పేసి చిరంజీవి మరి నరుకుతాడు తలలు. తర్వాత నాగార్జున బిగ్ బాస్, విక్రమార్కుడు అని ఇట్లా అడిగిన ప్రశ్నలకు సంబంధించి పెట్టిర్రు. ఇప్పుడు అది నేను బండి సంజయ్ అభిమానులకు కానీ బీజేపీ వాళ్ళకి కానీ చెప్తున్నా, ఆ వీడియో నేను మాట్లాడింది దిశా సంఘటనది, అప్పుడు జరిగినది మాట్లాడింది. కానీ ఇప్పుడు బండి భగీరథకు సినిమా హీరోలు తిట్టింది ఇప్పటిది కాదు అది. అంటే నేను క్లారిటీ ఇస్తున్నా. నేను ఇప్పటిదాకా దీని మీద స్పందించలే. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు అడుగుతారు కాబట్టి నేను స్పందిస్తున్నా. అంటే తెలంగాణ పబ్లిక్ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కొన్ని లక్షలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి మీరు. అవును. దీనికి ఏం చెప్పాలనుకుంటే నేను గమనించింది ఏంటంటే ఈ కేసులో 2 వర్గాలుగా విడిపోయినాయి. అవును. ఏంది 2 వర్గాలు? ఒకటి బండి సంజయ్ని బాగా అభిమానించేటోళ్ళు బండి సంజయ్ అన్నకు వాళ్ళ కొడుకు సపోర్ట్ చేయడం. అవును. రెండోది బండి సంజయ్ అన్నను వ్యతిరేకించేటోళ్ళు. అవును. ఎస్. గతంలో ఆయన మీద కోపం ఉండొచ్చు, విద్వేషం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఇక నేను వ్యతిరేకించాలి. అవును. అంటే కేసు గురించి డెప్త్ గా పోయి విషయాలు తెలుసుకొని కేసు తీవ్రత ఏంది, అసలు వాళ్ళ మధ్యలో ఏమన్నా రిలేషన్ ఉందా, అసలు ఏం జరిగింది, అమ్మాయి వాళ్ళకు సంబంధించి ఎట్లాంటిది, అబ్బాయి వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ ఎట్లాంటి వాళ్ళు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈ డెప్త్ ఏంది, వీళ్ళు ఏమన్నా అంటే ఏమన్నా చేసుకురని ఎవ్వరు కూడా అంత డెప్త్కు పోకన్నా ముందే నేను బండి సంజయ్ని వ్యతిరేకించాలా కాబట్టి ఒక వర్గం. అవును. ఇంకా కొందరు మరి అబ్బాయి తప్పు చేసిండా లేదా అవన్నీ వాళ్ళకు కూడా అవసరం లేదు, మేము వీళ్ళకి సపోర్ట్ చేయాలి కాబట్టి చేయాలి. ఇట్లా విడిపోయినప్పుడు నేను ఇప్పుడు ఆ బండి సంజయ్ నాకు సపోర్ట్ చేసిన అనుకో, బండి సంజయ్ ఎన్ని లక్షలు ఇచ్చిండో ఇక బండి సంజయ్ నాకు సపోర్ట్ చేస్తున్నా అంటారు. అవును. ఇప్పుడు పుసుకన బండి సంజయ్ అన్న కొడుకుని కానీ మనం ఏమైనా అన్నాం అనుకో, ఇక వీళ్ళంతా ఒక వర్గం ఒకటైర్రు, ఇప్పుడు ఆయనను ఇట్లా టార్గెట్ చేస్తున్నారని వాళ్ళు అంటారు. ఆల్రెడీ కేసు విచారణలు ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది, పోలీసులు కూడా ఇప్పుడు అతి త్వరలో, ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే పోలీసులకు సహకరించి కేసుకు సహకరించి ముందుకెళ్తాడు అన్నట్టు మనకు సమాచారం వస్తుంది. ఆయన ఏం వేరే దేశాలకు వెళ్ళిపోవట్లేదు, ఎటు పోవట్లేదు. ఆల్రెడీ వాళ్ళు ఒక అడ్వకేట్ ని పెట్టుకున్నారు, నిరంజన్ రెడ్డి గారు, ఆయన కూడా అద్భుతంగా వాదిస్తుండు. ఇటు పప్పు నాగేశ్వరరావు అని ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్, వీళ్ళ అమ్మాయిల తరపున ఆయన అద్భుతంగా వాదిస్తున్నాడు. నిన్న అర్ధరాత్రి దాకా వాళ్ళ అడ్వకేట్ వీళ్ళ అడ్వకేట్ వాదనలు వినిపించారు.
మరి మధ్యంతర రక్షణ అనేది కల్పించలేమని జడ్జి గారు చెప్పారు. అంత న్యాయస్థాన పరిధిలోనే నడుస్తుంది కదా. అవును. అంటే ఇది అంత జరగకపోతే మనం ఏదన్నా ముందుకు వెళ్ళొచ్చు. కానీ నేను తెలుసుకుంటున్నది ఏంటంటే ఈ కేసు చాలా డిఫరెంట్ ఉంది. అవును. ఇప్పుడు వేరే కేసు అనుకో అబ్బా, ఏదో ఒక అంటే ఇంకా ఇట్లా వేరే సంబంధించి ఒక గరీబ్ వాళ్ళు, ఇప్పుడు దిశ సంఘటన, ఒక మిడిల్ క్లాస్ అంటే లోయర్ మిడిల్ క్లాస్, ఆమె చనిపోవడం అదంతా చూడడము, అట్లనే టేకు లక్ష్మి, మానస, ఇట్లా అనేక విషయాలు. దీంట్లో కూడా మైనర్ కాదని చెప్పి 2-3 రోజులు సస్పెన్స్, మైనర్ మేజర్ అనే ఇదే సస్పెన్స్ మీరు అన్నట్టు. ఇట్లా అనేక రకాలుగా అంటే అనుమానాస్పదం ఉంది, అటువైపు అనుమానాస్పదం ఉంది, ఇటువైపు అనుమానాస్పదం ఉంది. ఇది ఇద్దరు కూడా బాగా డబ్బున్నోళ్ళే. మళ్ళీ ఈయన అక్కడ 470 కోట్లు ఉన్నాయట అమ్మాయి వాళ్ళ తండ్రికి. వీళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నాయో మనకు తెలియదు. ఇద్దరు మంచి పెద్ద పొజిషన్లు ఉన్నోళ్ళు. ఒకటి, వాళ్ళు ఎంత పెద్ద లాయర్నైనా వీళ్ళు పెట్టుకోగలుగుతారు, ఎంత పెద్ద లాయర్నైనా వాళ్ళు పెట్టుకోగలుగుతారు. ఆమె బెంచ్ కారులో తిరుగుతుంది, ఈయన కూడా బెంచ్ కారులో తిరుగుతాడు. ఇది గంజీలకు మధ్య జరిగే యుద్ధం కాదు, ఇది బెంజీలకు మధ్య జరిగే యుద్ధం లాగా అనిపిస్తుంది. 2 గంజీలు ఉన్నాయి అనుకో. గంజి అంటే మనం అన్నం ఉడికించుకున్న తర్వాత గంజి తాగుతామంటే పేదోళ్ళు. లేదు, ఒక గంజి ఒక బెంజి ఉంది అనుకో, అరే ఈ గంజికి ఏమన్నా అన్యాయం జరుగుతుందా బెంజి వల్ల అని చెప్పేసి మనం ఇంకా అవసరం అనుకుంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుసుకొని, ఇటు తెలుసుకొని, అటు తెలుసుకొని, ఇంకా గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసి అవుట్ రైట్ గా గీత గీసేటోళ్ళం. ఇప్పుడు వీళ్ళకేం తక్కువ లేదు డబ్బుల పరంగా, వాళ్ళకేం డబ్బుల పరంగా తక్కువ. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఈ అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఈ అబ్బాయిని అంటే ప్రేమతో పిలవడం, వాళ్ళ అమ్మ కూడా బగ్గి అని పిలవడం, ఫోటో తీస్తున్నావా బగ్గి అనడం, టెంపుల్లోకి వెళ్ళడం, టెంపుల్లోకి వెళ్ళడం, అరుణాచలంకి వెళ్ళి ఫోటోలు దిగడం, అంటే ఇవన్నీ చూసిన తర్వాత మనం ఎటు వన్ సైడ్ లైన్ తీసుకోవాలని పరిస్థితి ఉంది. అవును. ఇప్పుడు జనరల్ గా దిశ సంఘటనలు నువ్వు మాట్లాడినావనంటే దిశకు వాళ్ళకి ఎటువంటి రిలేషన్ లేదు, సంబంధం లేదు. అవును. టేకు లక్ష్మి విషయంలో ఆమెను చేసిన దాంట్లో ఆసిఫాబాద్ లో జరిగినప్పుడు వాళ్ళకు వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఇట్లా అనేక కేసులలో సంబంధం లేని వ్యక్తుల మధ్యలో జరుగుతుంటాయి కదా, అవి వేరు. వీళ్ళకి దాదాపు సంవత్సరం నుంచి కుటుంబంతో పరిచయాలు ఉన్నట్టు, వాళ్ళు వెళ్ళి వీళ్ళతో మాట్లాడినట్టు, వీళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడినట్టు, ఇవన్నీ మనం గమనిస్తున్నాం. కాకపోతే నేను ఇంకా కొంత క్లోజ్గా గమనించింది ఏంటంటే, ఒక్కడదే చెప్తా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా ఆకే నష్టం అని అంటారు. అవును. కానీ సొసైటీలో నేను చెప్పాలనుకుంటున్నా, సొసైటీ మొత్తంలో ఆకు అనేది మొగోడే ఆకు, ఆకే మొగోడు, ఆడదాంతో పెట్టుకున్న మగాడు చరిత్రలో గెలిచినట్టు నేను చూలే. భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆడ వారితో పెట్టుకున్నోడు మగోడు ఎవడు గెలవడంటే అది తప్పెవరిదాన్ని ఉండని, తప్పెవరిదాన్ని ఉండను. కానీ ఆడోళ్ళతో గెలిచినోడు లేడు. తర్వాత ఒక మైనర్తో గెలిచిన మేజర్ లేడు, మైనర్తో గెలిచిన మేజర్ లేడు, ఆడోళ్ళతో పెట్టుకున్న మొగోడు లేడు, భార్యతో పెట్టుకున్న భర్త లేడు. ఇప్పుడు ఈ కేసులో నేను చెప్తున్నా, భార్యతో పెట్టుకొని గెలిచిన భర్తను లేడు అంటున్నా. వాస్తవం అదే, లేడు. ఒక అమ్మాయితో పెట్టుకొని గెలిచిన అబ్బాయే లేడు. అవును. చాలా మంది జనరల్ గా అమ్మాయిని ట్రాప్ చేసిరు అంటారు, లేదంటే ఆమెను ట్రాప్ చేసిరు అనుకుంటారు. అవును. అసలు ఈ ఆడవాళ్ళని ట్రాప్ చేసే మొగోడు ఇప్పటిదాకా పుట్టలే. ఏందని అట్లా అంటున్నాను. ఎందుకని? వాళ్ళు పడాలనుకుంటే పడతారు, వాళ్ళు లవ్ చేయాలనుకుంటే చేస్తారు, వాళ్ళు విడిపోవాలనుకుంటే విడిపోతారు. కానీ వాళ్ళని ఒకడు ట్రాప్ చేయలేడు, వాళ్ళని ఒకడు ఇట్లా చేయలేడు అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాదు, ఎవరు XY ఒకవేళ నేను ఈమెను పడగొడతాను అనుకుంటాడు అనుకో, పడగొడతాను, లవ్ చేస్తాను, చూపిస్తాను అంటే ఈయన పోయేదో ఇట్లా డ్రైవ్ చేసిండనో హ్యాండ్సమ్ ఉన్నాడనో కాదు, ఆమె క్యాలిక్యులేట్ చేసుకుంటది. వీడితో నేను లవ్ చేస్తే నాకేమైనా లాభమా, నాకేమైనా నష్టమా, బాగా డబ్బు ఉందా, మంచి హ్యాండ్సమ్ ఉన్నాడా, ఏదా అదా, అన్ని పాస్తులు బ్యాక్గ్రౌండ్ 100 చెక్ చేసుకొని వాళ్ళు లవ్ చేస్తారు. ఇప్పుడు అంటే మనం పడగొట్టలేమంటున్నా. వాళ్ళు ఏదైనా వాళ్ళు పడాలనుకుంటే పడతారు, మళ్ళీ వాళ్ళు విడిపోవాలనుకుంటే విడిపోతారు. అంటే ఇప్పుడు ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా. ఇది అంతే ఎందుకు చెప్తున్నావు అంటే, నేను మగాళ్ళకి చెప్తున్నా, జాగ్రత్త ఉండమని చెప్తున్నారు. వాళ్ళకి కూడా ట్రాన్స్ఫారం ముట్టుకున్నట్టే డేంజర్. ట్రాన్స్ఫారం ముట్టుకుంటే
అమ్మాయిల్ని మైనర్ అమ్మాయిలు ముట్టుకున్నా, మేజర్ అమ్మాయిలు ముట్టుకున్నా. ఓకే. ఏముంది ఇప్పుడు చాలా చూస్తున్నాం అబ్బా. రఘునందన్ రావు మీద ఒక ఆమె నన్ను రేప్ చేసిండని చెప్పింది జమాన్లో. ఇప్పుడు నేను బీఆర్ఎస్ వాళ్ళకి అడుగుతున్నా అబ్బా, అంటే బీఆర్ఎస్ నువ్వు అనొచ్చు, బీఆర్ఎస్ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా మొత్తం ప్రెస్ మీట్ పెట్టి ఆయనే ఒక పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ లాగా పట్టుకుంటే రైల్వే ఏది మన దీంట్లో ట్రైన్లలో కూడా ఆయన పోస్టర్ అతికిచ్చి ఇతను పట్టుకుంటే అబ్బాయి ఇటు గుండు ఇట్లా నాలాగా ఉంటాడు, బని మీద ఉంటే ఇట్లుంటాడు అని చెప్పి ఈయన రిలీజ్ చేస్తాడు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఈయన బుధాల మీద వేసుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్నారు. మరి ఆయన సపోర్ట్ చేస్తారా మీరు? బీఆర్ఎస్ ని వ్యతిరేకిస్తూ ఉంటారు. మరి ఈ విషయంలో అయినా సరే బీఆర్ఎస్ పార్టీకి చేస్తున్నటువంటి ఈ కేసు విషయంలో మీరేమంటారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఆయన ఒకప్పుడు బీఎస్పీ పార్టీలు ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇండిపెండెంట్ గా మాట్లాడేటోడు, ప్రజల కోసం మాట్లాడేటోడు అనేటోళ్ళు. అవును. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇండిపెండెంట్ కాదు, స్వతంత్ర వ్యక్తి కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పక్కా కేసీఆర్ కు అమ్ముడు పోయినరు అంటారు. అవును, కేసీఆర్ కు అమ్ముడు పోయిన అంటున్నారు. అమ్ముడు పోయినరు. కేసీఆర్ ఉస్కో అంటే ఉస్కో, ఆయన స్క్రిప్ట్ డిస్కో అంటే డిస్కో. కేసీఆర్ సిట్ అంటే ఆర్ఎస్ కూర్చుంటాడు. కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ లేవంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేస్తాడు. అంతేగా. ఎవ్రీథింగ్ రిమోట్ కంట్రోల్ ఏమో కేసీఆర్ చేతులు ఉంది. ఈయన డాన్స్ చేయమంటే డాన్స్ చేయాలా, కూర్చో అంటే కూర్చోవాలా, నువ్వు ఇది మాట్లాడాలి, ఎవ్రీథింగ్ అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడినని మీరు అనుకోవద్దు. అది కేసీరావు మాట్లాడింది. కేసీఆర్ వదిలిన ఇట్లా బాణం అనుకోవాలి. కేసీఆర్ వదిలిన బాణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఇప్పుడు డైరెక్టర్ కాదు, డైరెక్టర్ కేసీఆర్. డైరెక్టర్ చెప్పినట్టు హీరో అనుకో, యాక్టర్. యాక్టర్ ఏం చేయాలా? ఫైట్ చేయమంటే ఫైట్ చేయాలి, డాన్స్ చేయమంటే డాన్స్ చేయాలి, డైలాగ్ చెప్పమంటే డైలాగ్ చెప్పాలి, ఎమోషన్ పండించాలంటే ఎమోషన్ పండించాలి. ఎవ్రీథింగ్ కేసీఆర్ డైరెక్షన్ లో నడుస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద తెలంగాణ ప్రజలకు ఒకవేళ నిజం మాట్లాడినా నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడన్నా నిజం మాట్లాడతాడా, అబద్ధం మాట్లాడుతుండా నేను అంటలే. ఎందుకంటే కొన్ని కోట్ల మంది బహుజనులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఏనుగు గుర్తు మీద పోటీ చేపించి రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది అయ్యో ఈయన రేపు మనకు మార్గదర్శకంగా ఉంటాడు, ఎస్సీ ఎస్టీ బీసీలకు, నిరుద్యోగులకు ఈయన సీఎం అవుతాడు, మనల్ని కాపాడుతాడు, ఈ అగ్రవర్ణ పార్టీలకు ఈయననే ఒక ధీరుడు, ఈరుడు అని చెప్పేసి అనేక మంది పాటలు రాయడం, పాటలు పాడడం, కొందరు డాన్స్ చేయడం, గజ్జె కట్టడం, ఎన్ఆర్ఐలు కొందరు డబ్బులు ఇవ్వడం, ఎస్సీ ఎస్టీ బీసీలలో కొందరు కూడా డబ్బులు ఇవ్వడం, కొందరు జెండాలు కట్టడం, కొందరు జెండాలు మొయ్యడం, కొందరు కండువాలు వేసుకోవడం, కొందరు జై కొట్టడం, సోషల్ మీడియాలో కొందరు సద్దులు కట్టుకొచ్చుకొని నల్గొండ జిల్లాలో సభ పెడితే బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ అయినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 జిల్లాల నుంచి వాళ్ళ సద్దులే వాళ్ళు కట్టుకొచ్చుకొని వాళ్ళ ఛార్జులే వాళ్ళు పెట్టుకుంటే ఇంత మందిని మోసం చేసి ఎథిక్స్ లేకుండా, మోరల్స్ లేకుండా ఎవరినైతే తిట్టిండో, ఎవడైతే మన జీవితాలను నాశనం చేసిండు దొర, ఎవరైతే లక్షల కోట్లు కుమ్మ కొట్టిండు, లక్షలాది మంది చావులకు కారణమైనండు అని ఆయన నోటితో చెప్పిన కేసీఆర్ తరఫున ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడడం వల్ల ఈ కేసులో బలహీనమైపోతుంది అంటున్నా. ఒకవేళ మాట్లాడింది కొంత నిజం ఉందా అబద్ధం ఉందా మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఆయన ఏది మాట్లాడినా అబద్ధము అనేది ప్రచారంలోకి నాడు నేడు. గతంలో ఈయన కేసీఆర్ నుంచి నీ బతుకు చేయడా, కేసీఆర్ గుడిసెలు వచ్చి చూడు, ఆ ఇల్లు గింత ఉంది, బంగారు తెలంగాణ అన్నావు, బంగారు కుటుంబం అయింది, నిరుద్యోగులు లక్షల మంది చచ్చిపోయారు, కేటీఆర్ అనేటోడు ఫినిక్స్ కంపెనీ ఆ కంపెనీలు అన్ని దోసుక తిన్నాడు అని ఇప్పటి పెట్టి ఆయన మొత్తం బదనాం చేస్తారు. నన్ను అనేది ఏంటంటే ఫోక్సో కంటే కూడా కఠినమైన చట్టము ఒక రాజకీయ పార్టీలో ఉండి, ఒక సిద్ధాంతాలకు అనుకూలంగా ఉండి తిట్టినోడి పార్టీలోనే జాయిన్ అవుతారు చూసినావు, అట్లాంటి వాళ్ళ మీద ఫోక్సో కంటే కఠినమైన చట్టాలు తీసుకొచ్చి లైఫ్ లాంగ్ జైలు ఉంచాలి. అంటే శాసనాలు తయారు చేసేటోళ్ళు, చట్టసభలకు పోయేటోళ్ళు, ఎమ్మెల్యేలు అయిదాం అనుకుంటోళ్ళు, ఎంపీలు అయిదాం అనుకుంటోళ్ళు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, సమాజంలో లీడర్లు ఇట్లా అన్యాయం చేసిన తర్వాత సామాన్యుడికి మోరల్స్ ఎథిక్స్ విలువలు ఏముంటాయి అంటున్నా. ఇది అన్నిటికంటే అతి ప్రమాదమైనటువంటి నేరం అంటున్నా ఈ దేశంలో.
అన్న ఇప్పుడు తండ్రి కొడుకు తప్పు చేస్తే ఆ బాధ్యతలు తండ్రి మీద ఉంటాయి. ఇప్పుడు బండి భగీరథ విషయంలో కూడా బండి భగీరథ తప్పు చేసి అంటున్నారు కదా, ఇది బండి సంజయ్ కూడా వర్తిస్తుందా? అంటే కొడుకుని చూసుకోలేకనే తప్పు జరిగింది అంటారా, ఎలా అంటారు? ఇప్పుడు ఈ కేసుతోని బండి సంజయ్ అన్న ఆయన నోటితో ఆయన చెప్పిండు, నేను నా కొడుకుకు సమయం ఇయ్యలేకపోయినా నేను సమాజం కోసము, దేశం కోసం, ధర్మం కోసం, హిందూ మత రక్షణ కోసం నేను తిరిగిన నా కొడుకునైతే నేను పట్టించుకోలేదు, నేను చూసుకోలేదు, టైం ఇవ్వలేదు. నా కొడుకు నేనైతే కలిసి మరి ఫ్రెండ్షిప్ చేసినాం, తర్వాత బ్రేకప్ అయినామని నా కొడుకు చెప్తున్నాడు. తప్పు నా కొడుకు చేసినా ఎవరు చేసినా చట్టం ముందు అందరు సమానమే. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడలేదని ఒక బాధ్యతాయుతమైన మాట అన్నాడు కదా. కానీ ఈ కేసు ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు బండి సంజయ్ చెప్పిండు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, లేదంటే బిజినెస్ మ్యాన్, లేదంటే ఉద్యోగం చేసేటోళ్ళు, వ్యవసాయం చేసేటోళ్ళు అయినా, అసలు ఏ పని చేసేటోళ్ళు అయినా తండ్రి అనేటోడు కొడుకుకు లేదా కూతురికి టైం కేటాయించాలి. రోజు ఒక 10 నిమిషాలన్నా 20 నిమిషాలన్నా కేటాయించి ఏం చేస్తున్నావు, ఎక్కడికి పోయినావు, ఎట్లున్నావు. ఎస్పెషల్గా మగోళ్ళకైతే ఎట్టి పరిస్థితులలో మైనర్ అమ్మాయిలతో మాట్లాడకు, మైనర్ అమ్మాయిలతో ఛాయ్ తాగడానికి కూడా పోకు, మైనర్ అమ్మాయిలతో ఎటువంటి రెస్టారెంట్లకు కూడా పోకు, మైనర్ అమ్మాయిలతో ఏదీ చేయకండి అని ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తెలుగు ప్రజలందరూ కొడుకులున్న ప్రతి ఒక్కడు వాళ్ళ కొడుకులకు ఒక 10 నిమిషాలు చెప్పుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైందని నాకు అర్థమవుతుంది. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు ఈ రాష్ట్రంలో చూసుకుంటే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. మరి ఒక మంత్రివర్గ విస్తరణ జరిగితే మరి ఎవరెవరికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? మంత్రివర్గ విస్తరణ జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజగోపాల్ రెడ్డి అన్నకు మాటిచ్చిర్రు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడే ఆయన ఒక 5-6 ఎమ్మెల్యేలు గెలవడంలో అత్యంత కీలక పాత్ర నల్గొండలో వహించిండు. తర్వాత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి నుంచి గెలవడానికి అత్యంత కీలక పాత్ర వహించిండు. అట్లా అత్యంత యోగ్యుడు, అత్యంత అర్హుడు, తెలంగాణలో భారతదేశంలో నెంబర్ 1 ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. ఎటువంటి అవినీతి మచ్చలేని వ్యక్తి. ఆయనకే మంచి ఇట్లా హోంశాఖ లాంటిది వస్తే అంటారు ఆయన అభిమానులు. కొందరేమో హోంశాఖ వస్తే మంచిది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాడు, గంజాయి డ్రగ్స్ విచ్చలవిడి అయిపోతుంది, దీన్ని అంతా కంట్రోల్ చేస్తాడని అదొకటి అంటారు, మద్యం ఇట్లాంటి. ఇంకొందరు విద్య ఇస్తే ఇట్లా మోరల్స్, ఎథిక్స్ ఉన్నాయి అన్ని ఎడ్యుకేషన్లో చెప్పించి పిల్లలు తప్పుదో పట్టకుండా ఉంటారని ఇట్లా అంటున్నారు. ఇప్పుడు ఆయన మునుగోలు ఏదైతే బెల్ట్ షాప్ నిశ్చయం చేస్తున్నారో దాంట్లో మీరు కూడా కవరేజ్ చేశారు, అనేక మండలాల్లో కవరేజ్ చేశారు. అది మంచి చాలా వైరల్ అయిన వీడియోలు కూడా. అంటే రాష్ట్ర నలుమూల నుంచి కూడా మీకు ఫోన్లు వచ్చే ఉంటాయి, అంటే మా దగ్గర కూడా బెల్ట్ షాప్ నిశ్చయం చేస్తే బాగుంటుందని కూడా. అయితే దీని గురించి మీరు ఎలా చూస్తారు? అంటే బెల్ట్ షాప్ నిషేధం ఒక మునుగోడు ప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్రంలో ఈ విధంగా బెల్ట్ షాప్ నిషేధం చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా అద్భుతంగా బెల్ట్ షాప్ల నిషేధంతో పాటు ఈ అమ్మే టైమింగ్స్ ఆయన 1 గంట వరకు పెట్టిండు. భవిష్యత్తులో సాయంత్రం 6 తర్వాతనో 7 తర్వాతనో పెడితే 7 నుంచి 8 వరకు అట్లా ఒక గంట సేపు అమ్మకాలు పెట్టి చేస్తే తెలంగాణ కొంత ఇంకా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. బెల్ట్ షాప్ నిషేధం అనేది కూడా చేయాలి, బెల్ట్ షాప్లు నిషేధం చేయాలి, వైన్స్ టైమింగ్ కూడా మార్చాలి. చెప్పండి ఫైనల్గా మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఫోక్సో కేసుపై? మరి ఇవాళ రేపు లొంగిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి బండి భగీరథ. నేనైతే ఫోక్సో గురించి ఎస్పెషల్గా ఏం చెప్పాలనుకున్నా అంటే, ఫోక్సో చట్టం గురించి కొంత స్టడీ చేస్తున్నా. మనం గతంలో ఉమెన్ కమిషన్ వచ్చినప్పుడు మెన్ కమిషన్ ఉండాలన్నాం, మెన్ కమిషన్ ఉండాలి. ఎందుకంటే మరి మహిళలకే అన్యాయం కాదు, మగవాళ్ళకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు అనసూయ లాంటిలేమో మేము రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు, మేము బట్టలు ఇప్పుకొని తిరిగినా మీరు ఏం చూడొద్దు అన్నట్టు అంటుంది. ఇదేం కథరా నాయన, మరి మగవాళ్ళకు కూడా కమిషన్ ఉండాలని అప్పుడు మాట్లాడినాం. నాకు ఇప్పుడు అనిపిస్తుంది మైనర్లకు కాదు, ఇప్పుడు మేజర్లకు కూడా చట్టాలు రావాలి. ఎందుకంటే మైనర్లు కూడా సాధ్యమైంది అన్నది కొంత ట్రై చేయాలి. నిజాయితీ పరులు నేను అనేది అంటే మంచి వాళ్ళకు అన్యాయం జరగవద్దు కదా. రేపు భవిష్యత్తులో చాలా కేసులు అబ్బా, SC ST అట్రాసిటీ కేసులలో చాలా కేసులు ఫేకే ఉంటున్నాయి.
గృహహింస కేసులు పెట్టినాయి చాలా మట్టుకు ఫేకే ఉంటున్నాయి. ఫోక్సో చట్టంలో కూడా రివెంజ్ తీర్చుకోవడానికి పెట్టేటి కూడా చాలా ఉంటున్నాయి. మనం జానీ మాస్టర్ కేసు చూసినాం. ఆమెనేమో అన్ని ఎక్స్పోజింగ్ ఇచ్చే పాటలకు మొన్న ఒక పాట చూస్తున్నా, అందాలు పర్వాలు అనుకుంటా ఏవేవో బూతు పాటలు మాట్లాడుకుంటూ సిగ్నల్స్ చేస్తుంటూ పాటలు చేస్తుంది. ఆమె మైనర్గా ఉన్నప్పుడు నా జానీ మాస్టర్ ఇట్లా చేసిండని చెప్పి కేసు పెట్టింది. అసలు ఇప్పుడు మొన్న శ్రీనివాస్ అని మనోడు ఉంటాడు మాట్లాడుతుంటే నారాయణపూర్లో కూడా వాళ్ళకి తెలిసిన కేసు అట. వాళ్ళ అమ్మ వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఏదో కొన్ని నెలల కిందట లవ్ చేసుకుర్రు. ఈ అబ్బాయి మంచి పనులు చేస్తే ఓర్వలేక ఈ బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది నాయకులు అమ్మాయితోని మళ్ళా ఆమె మేజర్ అయినాక కూడా ఎన్నేళ్ళకైనా వచ్చి కేసు పెడితే అబ్బాయి ఇమీడియట్గా జైలుకు పంపించారు. అంటే నీకు ఏమైతుంది అంటే కొన్ని మైనర్ టైంలో ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీకి వచ్చిర్రు. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అమ్మాయికి 17 ఏళ్ళు ఉండొచ్చు, వాడు ఒక డిగ్రీ సెకండ్ ఇయర్ ఉండొచ్చు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు లవ్ చేసుకుర్రు అనుకో, మరి ఇప్పుడు తల్లిదండ్రులు చేంజ్ చేస్తుర్రు విడగొట్టి చాలా మంది ఈ అమ్మాయి చేతని ఆ పోరాటకి కేసు పెట్టిస్తారు. అట్లా బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్న అమ్మాయి ఉండొచ్చు, బీటెక్ సెకండ్ ఇయర్ ఉండొచ్చు, ఇంకా కొందరు స్కూల్ డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు, కొంత ఏజ్ ఎక్కువ వాళ్ళు కూడా సేమ్ క్లాస్ కూడా ఉండొచ్చు. బీటెక్ ఫస్ట్ ఇయర్ లోని ఇద్దరు ఉండొచ్చు. అమ్మాయికి 17 సంవత్సరాల 11 నెలలు ఉండొచ్చు, అబ్బాయికి 18 సంవత్సరాల 1 నెల ఉండొచ్చు, ఒక్క రోజు ఉండొచ్చు. ఒక్క రోజు తేడా ఉన్న ఫోక్సో వర్తిస్తుంది. మళ్ళీ నువ్వు ఇవాళ ఇప్పుడు మైనర్లో ఉన్నప్పుడు స్కూల్లో 9th 10th అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు. అది స్కూల్లో 9th 10th ఉన్నోళ్ళు, 8th ఉన్నోళ్ళు ఇక మనం ఓపెన్గా కొన్ని మాట్లాడుకుంటే స్కూల్ అంటున్నాం, మనం కాలేజీలు అంటున్నాం, అవి ప్రేమాలయాలుగా అయిపోయినాయి. చదువుడు తక్కువ, చదువు సారెడు బలిపాలు దోచడు అన్నట్టు ప్రేమించుకోవడానికే ఇంటర్మీడియట్కి పోవడం, ప్రేమించుకోవడానికి బీటెక్ పోవడం అనే స్థాయిలో సినిమాలు చూడడానికి, పిజ్జాలు బర్గర్లు తినడానికి, థమ్స్అప్లు తాగడానికి, బీర్లు తాగడానికి చదువు తక్కువ ఇవి ఎక్కువ అనేది అంటారు 90%. ఇప్పుడు ఈ వ్యవస్థలో వ్యవస్థలో మొత్తం కుళ్ళి కుషించిపోయింది. పోస్టర్లు మొత్తం పొద్దున్న లేచిన నుంచి రొమాంటిక్ రీల్స్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ప్రతి ఒక్కళ్ళకి స్మార్ట్ ఫోను. మరి మైనర్కు స్మార్ట్ ఫోన్ ఇవ్వద్దన్న విషయం అన్నా ఇప్పుడు నేను అనేది ఏంటంటే జియో వచ్చే కంటే ముందు, ఇంటర్నెట్ రాకన్నా ముందు వ్యవస్థ వేరు. ఇంటర్నెట్ జియో వచ్చి స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి వేరే ఉన్నాయి. మైనర్ అని ఎందుకు పెట్టినాము 18 ఏళ్ళు అంటే వాళ్ళకి పరిపక్వత ఉండదు, పెద్దగా తెలివి ఉండదు, మేజర్లకు కొంత తెలివి ఎక్కువ ఉంటుంది అని మైనర్లు మేజర్లను పెట్టిర్రు. కానీ ఇప్పుడు మైనర్లకు ఉన్న తెలివి మేజర్లకు లేదంటే, మైనర్లకు ఉన్న తెలివి వాళ్ళు ఫోన్ ఆపరేట్ చేసినంత 17 ఏళ్ళ అమ్మాయి అబ్బాయి ఆపరేట్ చేసినంత 40 ఏళ్ళోడు 50 ఏళ్ళోడు ఆపరేట్ చేయలేడు. చాలా మంది మేజర్లకు ఇన్స్టాగ్రామ్ అకౌంటే లేదు, కానీ మైనర్లకు చాలా మందికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటేనే స్టేటస్ అంటారు. చిన్న చిన్న పిల్లలకు ఇప్పటి నుంచే అంటే నేనేంటంటే ఫోక్సో కేసులో భవిష్యత్తులో చాలా మార్పులు రాకపోతే రాజకీయ కక్షలకు ఇప్పుడు నేనంటే ఎవరికైనా ఇష్టం లేదనుకో, నీకు చెప్పడం మర్చిపోయినా నన్ను కూడా అని ట్రాప్ చేసిర్రు. నిన్ను కూడా బీఆర్ఎస్ ఆయం ఉన్నప్పుడు నన్ను అని ట్రాప్ చేసి ఒక అమ్మాయి మంచిగా ఫోటోలు పంపించి ఇవి ఎట్లున్నా, నేను మంచిగా ఉన్నానా, ఈ డ్రెస్లు ఎట్లున్నా, ఆ డ్రెస్లు ఎట్లున్నా అంటే మళ్ళా మన అడ్వకేట్ శరత్ సార్ జేసీ సార్ ఇట్లా వస్తున్నాయి అంటే ఓ నువ్వు రిప్లై ఇయ్యకు ఏమి ఇయ్యకు అని చెప్పిండు. తర్వాత చేస్తే ఆమె కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ తోనే మన కమిషనరేట్ నుంచే ఈ నెట్లన్నా కట్టడి చేయాలి అనే ఉద్దేశంతో చేస్తే నా చార్ట్స్ నేను తర్వాత చూపిస్తా. వాడిని నేనేం చేయలే, నేను చేసింది అనుకో ఇక అమ్మాయితో మిస్బిహేవ్ చేసిండని కలుద్దామా, ఏడగలుద్దాం, ఇది అది అంటే నేను షాక్ అయిపోయినా. నువ్వెవరమ్మా అంటే నేను డైరెక్ట్ గా మెసేజ్ చాటింగ్ చేయలే, ఫోనే చేసిన. ఎవరు మీరంటే నేను మీ ఫాలోవర్ని, మేము ఇన్స్టాగ్రామ్లో చూస్తా, అందులో చూస్తా, ఇంట్లో చూస్తా, మీరు అంటే అభిమానం, అది ఇది అంటే నేను
నేను సినిమా హీరోని కాదు, నేను బాగా డబ్బున్నోని కాదు, పెద్ద హ్యాండ్సమ్ కాదు, నువ్వు నన్ను నాకేందమ్మా ఇట్లా మాట్లాడుతున్నావు అంటే లేదు మీరు ఒక్కరే ఉండి చేసిన వాళ్ళు ఈయన ఎట్లా కట్టడియాలి, ఒక్కొక్కరు ఒక రకంగా కట్టడియాలని చేస్తే నేను అప్పటికి ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ లేను, ఆమె నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అన్నది, అక్కడ దొరికిపోయింది నాకు. ఇదంతా ట్రాప్. అప్పటికి యూట్యూబ్ లో ఎక్కువ చూస్తారు, ఇన్స్టాగ్రామ్ అప్పటికి అంత లేదు. నేను ఇంకా ఇన్యాక్టివ్ దాంట్లో, వేరే వాళ్ళు నా వీడియోలు పెట్టుకుంటారు కానీ నేను ఇన్స్టాగ్రామ్ లో లేదని ఇట్లా చెప్తున్నా. ఇది ఎన్ని కన్క్లూజన్లు ఏం చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. బీఆర్ఎస్ వాళ్ళు ఈ అమ్మాయి మీద ప్రేమ ఉంది చేస్తారు అనుకుంటున్నావా? ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలి, ఈ కేసుని అడ్డం పెట్టుకోవాలని తపన తప్ప ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కైనా, సబితా ఇంద్రారెడ్డికైనా, లేకపోతే సత్యవతి రాథోడ్ గారికైనా నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఇంతగానం చేస్తారు కదా ప్లకార్డులు పట్టుకొని మెట్రోలలో, అసలు దేశ చరిత్రలో ఇట్లాంటి కేసులలో కొంచెం డౌట్ఫుల్ ఉన్నాయి. ఇదంతా డిక్చిక్ ఉన్న కేసులలో మెట్రోలోకి వెళ్ళిన కనబడ్డాడు, ఆయన దొరికిండా ఇదా అదా, ఇంకా పోస్టర్లు గిస్టర్లు ఏం చూసినావా? అట్లా అంటే బీఆర్ఎస్ వాళ్ళు వామన్ రావు దంపతులు అడ్వకేట్ దంపతులను మంతని దగ్గర లేడీని అడ్వకేట్ ను ఇద్దరిని వసుంధర ఇట్లా నరికిర్రు. ఆమె ప్రెగ్నెంట్ అటప్పుడు, కడుపుతోనున్న ఆమెను కూడా బీఆర్ఎస్ వాళ్ళు నరికిర్రు. అప్పుడు పుట్టమ్మది మీద ఆరోపణలు వచ్చినాయి, ఇంకా పుట్టమ్మది బీఆర్ఎస్ లోనే ఉన్నాడు. పైలట్ రోహిత్ రెడ్డి అంటారు, ఆయన పైలట్ రోహిత్ రెడ్డి కాదు, గంజాయి రోహిత్ రెడ్డి అని మొన్న గంజాయిలో పట్టుబట్టాడని చెప్పి లోపలికి పోయినోని వారం రోజులలో మాకు ఇది చెప్పాలి అంటే ఆయన ఇప్పటిదాకా ఎటువంటి వివరణ ఇవ్వలేదు, ఆయన సస్పెండ్ చేయలే. అంటే గంజాయి తాగిండా అమ్మిండా అంటే ఇన్ని ఆరోపణలు ఉన్నాయి. బాల్కా సుమన్ మీద కూడా గతంలో ఒక అమ్మాయి ఇగో నన్ను బాల్కా సుమన్ వాడుకున్నాడు, అది చేసిండు ఇది చేసిండు అంటే బాల్కా సుమన్ అరెస్ట్ చేయలేదు, ఇప్పటిదాకా ఒక కేసు పెట్టలే. గండ్ర వెంకటన రామారావు రెడ్డి అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే విజయలక్ష్మి అని ఒక లేడీ నన్ను వాడుకున్నాడు, నన్ను ఇట్లా చేసిండు అట్లా చేసిండు, నాకు మోసం చేసిండు అంటే కేసీఆర్ కు చెప్పినా ఆ వెంకటరమణారెడ్డి మీద ఒక కేసు పెట్టలే, తర్వాత ఒక అరెస్ట్ చేయలే. అంటే ఎందుకు చెప్తున్నా ద్వంద్వ వైఖరి. గ్లోబరీనా అనే ఒక సంస్థను పెడితే ఇంటర్మీడియట్ అమ్మాయిలు అబ్బాయిలు 50-60 మంది చచ్చిపోయారు, మైనర్లే, కేసీఆర్ ప్రభుత్వం వల్ల. అంటే వీళ్ళకి ఎటువంటి రాజకీయ లబ్ధి కోసమే ఆయన కేసీఆర్ అన్నాడు, మాది భక్తు రాజకీయ పార్టీ, నేను సత్రం నడుపుతలే మటన్ నడుపుతలే, మాకు ఎటువంటి విలువలు లేవు, మేము మనుషులమే కాదు, మాకు రాజకీయ లబ్ధి తప్ప మాకేది అవసరం లేదు, రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారుతాం, ఎవరినైనా ఉసుగొలుపుతాం, ఎన్ని అబద్ధాలైనా చెప్తాం అని చెప్పేసి చెప్పిండు కదా, నేను చెప్తలే. ఇట్లా ఉంది. నేను అమ్మాయిలకు సంబంధించి చెప్పాలనుకుంటున్నా కదా. అయితే ఇది ఫోక్సోకి వద్దాం. ఇప్పుడు ఫోక్సోలో ఇట్లా ఇంటర్మీడియట్ లోనే చాలా మంది లవ్ చేసుకుంటారు, బీటెక్ ఫస్ట్ ఇయర్ లో లవ్ చేసుకుంటారు, బీటెక్ సెకండ్ ఇయర్ లో లవ్ చేస్తారు, 10th లో లవ్ చేస్తారు, 9th లో లవ్ చేస్తారు, 8th లో కూడా లవ్ చేస్తారు. వీళ్ళంతా మైనర్లే. అంటే ఇదంతా ఎటుపోతుంది మరి? ఏందో ఒక దగ్గర దీని గురించి పూర్తిగా అసలు మొత్తం మీకు ఒక విషయం తెలుసా? చాలా మంది అసలు లవ్ చేయనోడు ఉన్నాడా? ప్రతి ఒక్క లవ్ చేయనోడు అమ్మాయి ఉందా, లవ్ చేయని అబ్బాయి ఉందా అంటే ఉండొచ్చు, కానీ వెతికితే దొరుకుతావు అక్కడక్కడ. ఒకప్పుడు లవ్ చేస్తే ఊరికొక్కళ్ళు ఉండేది, ఇప్పుడు ఊరికొక్కడు లవ్ చేయనోడు ఉంటాడేమో అనే స్థాయికి వచ్చిందా రాలేదా? కాలేజీలో కూడా ఎవరో ఒక్కడో ఇద్దరో లవర్స్ అంటే గుసగుసలు మాట్లాడుకునేది. అరే ఆ అబ్బాయి ఈ అబ్బాయి ఈమె ఆమె లవ్ చేసుకుంటారు, సినిమాకు పోయారని. ఇప్పుడు అందరికి ఉన్నట్టు అసలు ఒక్కడో ఇద్దరు ఖాళీగా ఉన్నారేమో అనే డౌట్ వస్తుందా? అసలు అనేది ఏంటంటే జియో వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, స్పీడ్ వచ్చింది, మైనర్లకు విపరీతమైన స్పీడ్ అయిపోయారు. ఇంకా కొన్ని మనం చెప్పొద్దు, తల్లిదండ్రులు కూడా ఏ తల్లిదండ్రులు కొడుకు సైడ్ నుంచి అయినా తల్లి సైడ్ నుంచి అయినా మరి మైనర్ల మీద కేసులు అవుతాయి అని చెప్పేసి అది అమ్మాయిలనైనా అబ్బాయిలనైనా చినిగిపోయిన పాయింట్లు, డిప్ప ఇష్టం వచ్చినట్టు కటింగ్లు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అమ్మాయిలకు చూడ మైనర్లు అన్నప్పుడు వాళ్ళకు మరీ ఎక్కువ రెడీ చేయకుండా, లిప్స్టిక్స్లు పెట్టకుండా, అంటే నేను ఏదన్నా ప్రాబ్లం అయితే సన్ స్క్రీన్ రాసుకోవడం, లిప్కి ఏదైనా ప్రాబ్లం అయితే ఏదైనా రాసుకోవడం వేరు. కానీ మైనర్ అమ్మాయిల కంటే 12, 13, 14 ఏళ్ళకు కూడా లిప్స్టిక్లు పెట్టి తిప్పుతుంటే
వాళ్ళ మీద మళ్ళీ ఎవడన్నా పుసుకనేదైనా చేస్తే కేసులు అవుతాయి. వాళ్ళ డ్రెస్ విషయంలో కానీ వాళ్ళ తయారయ్యే విధానంలో కానీ మార్పు రావాలంటారు ఇప్పటికైనా. అంటే ఇవన్నీ చట్టంలో పొందుపరచాలి. మైనర్లను ఈ విధంగా డ్రెస్ ఉండాలి. ఒక కోడి పిల్లలను కాపాడుకున్నట్టు ఎట్లా కాపాడుకోవాలి. ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా మైనర్లు చున్నీ వేసుకోవాలి. చాలా మంది చున్నీ వేసుకుంటున్నారు అంటుంటే వేసుకోవాలి. అంటే వాళ్ళకు చున్నీలు ఉండాలి. మగవాళ్ళకు కూడా అవగాహన కల్పించాలి. చట్టాలు ఏమన్నా అయితే ఇట్లా ఉంటాయని చెప్పాలి. అన్నిటికీ మించి నేను ఏమంటున్నా అంటే చాలా దేశాలలో నేను స్టడీ చేస్తున్నా. 15 సంవత్సరాలు 16 సంవత్సరాలే ఫోక్సోకు వర్తించేటట్టు పెట్టిర్రు. మన దేశంలో కూడా 15 సంవత్సరాలకో 16 సంవత్సరాలకో చర్చలు జరిగి ఫోక్సో అనేది అక్కడ దాకా తీసుకొచ్చి తర్వాత కూడా ఎవరి మీద మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా ఎన్ని జరిగినా కేసులు పెట్టాలి, జైలుకు పోవాలి. కానీ ఫోక్సో లాంటి కఠినమైన చట్టము మరి 18 సంవత్సరాలు అంటే అది ఎక్కువైపోతుంది. మరి ఇంటర్మీడియట్ చేసేటప్పుడు, డిగ్రీలు చేసేటప్పుడు, బీటెక్లు చేసేటప్పుడు అసలు చదువుకోవడానికి పోయినట్లేదు, లవ్ చేయడానికే పోయినట్టుంది అంటుంటే నేను ఇంకొకటి గమనిస్తున్నా. చాలా మంది అమ్మాయిలకు అబ్బాయిలకు గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళకి వాళ్ళు వస్తలేవు. ఈ సమస్య మీద బీఆర్ఎస్ కొట్లాడతలే. అసలు ఈ కారణానికి బీఆర్ఎస్ కేసీఆర్ కారకుడు. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి మాట్లాడాలని వద్దా? మాట్లాడాలి. కొన్ని గ్రామాలలో స్కూల్ లేవంటే నేను ఇంద్రవెల్లి సైడ్ పోతే సిస్దర్ ఖానాపూర్ అని 15 గ్రామాలు ఉంటాయి. మగవాళ్ళకు స్కూల్ లేదు, ఆడవాళ్ళకు ఉంది. కానీ అందులో సరిగ్గా చెప్పరట. అంటే మరి మగవాళ్ళకు స్కూల్ వద్దా? ఇంత అన్యాయమా? బీఆర్ఎస్ వీటి మీద కొట్లు ఇదే. మరి రైల్వేలకి వెళ్ళి పోస్టర్లు వెళ్ళి ఇక్కడ సార్లు లేరు, ఇక్కడ స్కూళ్ళు లేవని కొట్లాడుతురా? కొట్లాడాల్సిన దాని మీద కొట్లాడరు. డ్రగ్స్ మీద కొట్లాడరు, గంజాయి మీద కొట్లాడరు, బెల్ట్ షాప్ల మీద కొట్లాడరు, మద్యం మీద కొట్లాడరు. అసలు సిరిసిల్లాలో కేసీఆర్ అనుచరుడే ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేసిండు అనేది అప్పట్లో విపరీతమైన ఆరోపణలు వచ్చినాయి. ఇక బీఆర్ఎస్ లెక్కలేనన్ని రేపులు, లెక్కలేనన్ని కిడ్నాపులు, లెక్కలేనన్ని మర్డర్లు అయితే ఈ బీఆర్ఎస్ వాడు ఒక్కడన్నా హరీష్ రావు కానీ, కేటీ రావు కానీ, సత్యవతి రాథోడ్ కానీ ఒక్కడన్నా బయటకు వచ్చిండా? కాబట్టి బీఆర్ఎస్ ట్రాప్ లో ఎవడు పడొద్దు. ఈ బీఆర్ఎస్ అనేది మళ్ళీ ఎంట్రీ కాకుండా చూసుకోవాలి. ఫోక్సోలో కూడా అనేక మార్పులు రావాలి. ఇంకొకటి వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలిసి ఒక అబ్బాయి అమ్మాయి కనుక తిరిగినప్పుడు ఏ రకంగా కేసు ఉండాలనేది దానికి ఒక రకమైన రూపొందించాలి. ఇద్దరు కలిసి తిరిగినప్పుడు ఎట్లా ఉండాలనేది ఒకటి రూపొందించాలి. అమ్మాయిని కిడ్నాప్ చేసి లేదంటే అన్నోన్ పర్సన్ చేసినప్పుడు ఎట్లా ఉండాలి. ఏజ్ కూడా 18 అనేది ఎక్కువ. చాలా 99% దేశాలలో 15 పాదరికి ఉన్నాయి కాబట్టి 15 పాదరికి కూడా కుదించాలి. ఇట్లా అనేకమైనటువంటి మార్పులు రావాలి. ఎందుకంటే సోషల్ మీడియా విపరీతంగా అయిపోయింది. మైనర్లకు కూడా విపరీతమైన తెలివి వచ్చింది. మళ్ళీ 12 లోపు ఉన్న వాళ్ళకు ఒక రకంగా బలంగా ఉండాలి. మళ్ళీ 12 తర్వాత 13 నుంచి 15 వరకు ఒకలాగా, 15 నుంచి 18 లాగా ఒకలాగా, ఇట్లా అన్ని ప్రతిదీ చూస్తూ తల్లిదండ్రులను కూడా కట్టడి చేస్తూ, తల్లిదండ్రులు మంచిగా ఉండాలని చెప్తే ఒక తల్లిని వైజాగ్లో ఒక కత్తితో పొడిచిన మాఫియాలోకి వెళ్ళిపోవడానికి పోయిండు. అంటే ఒక రకంగా వ్యవస్థలో మార్పులు రావాలి, సమాజంలో మార్పులు రావాలి. పొలిటికల్ లీడర్లు ఉచిత పథకాల మీద కాదు, ఇట్లాంటి వాటి మీద మార్పులు వచ్చేటట్టు ఈ గంజాయి, డ్రగ్స్, మాఫియా, బెల్ట్ షాపులు అంటే ఇవి పెట్టడం వల్లనే ప్రజలు ఇట్లా తయారయ్యారు. స్మార్ట్ ఫోన్ కూడా 18 ఏళ్లలో మైనర్లకు స్మార్ట్ ఫోన్ అవసరమా? ఇట్లాంటి అనేకమైనటువంటి తీసుకొచ్చి కుదించి అందరూ సమానంగా ఉండాలని కోరుకుంటున్నాను. అన్న నిన్న రేవంత్ రెడ్డి కూడా స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. 2034 దాకా నేనే సీఎం అంటే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా, తర్వాత నేను ఢిల్లీకి వెళ్తా అంటే ఢిల్లీకి వెళ్ళి ఆయన లక్ష్యం ఒకటే అట, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడం అట. మరి 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటాడు ఆయన. దానిపై మీ కామెంట్ ఏంటి? ఈయన రాహుల్ గాంధీని ప్రధాని చేస్తాడట. రాహుల్ గాంధీ ఇక ప్రధాని చేసే కెపాసిటీ ఈయననే ప్రధాని కావచ్చు కదా, లేకపోతే ఈయన గురువు చంద్రబాబు నాయుడు చేయొచ్చు కదా. ఈయననే టీడీపీలో ఉంటే సీఎం గారని చెప్పి పచ్చగున్న కాంగ్రెస్ లోకి వచ్చి కాంగ్రెస్ తరఫున ఒక దగ్గర కామారెడ్డిలో ఓడిపోయి ఏదో సోషల్ మీడియా ప్రభావం, జియో, రిలయన్స్, ముఖేష్ అంబానీకి ఆయన పోయి కాళ్ళు మొక్కాలి. ఆ సోషల్ మీడియా రావడం, జియో రావడం, తర్వాత నిరుద్యోగుల కాళ్ళు మొక్కాలి రేవంత్ రెడ్డి, తర్వాత యూట్యూబర్ల కాళ్ళు మొక్కాలి రేవంత్ రెడ్డి, తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల కాళ్ళు మొక్కాలి, ఆర్టీసీ వాళ్ళ కాళ్ళు మొక్కాలి, వీళ్ళ ఉద్యోగుల కాళ్ళు మొక్కాలి. వీళ్ళందరూ కలిసి విరోచిత పోరాటం చేస్తే సీఎం అయినోడు
ఈయన రాహుల్ గాంధీని పీఎం చేస్తున్నట. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటాడు. 10 ఏళ్ళు నేనంటే నువ్వు నీదైనా సొంత పార్టీ? నువ్వు కవితక్క లెక్క ఒక పార్టీ పెట్టుకో, కేసీఆర్ లెక్క ఒక పార్టీ పెట్టుకో, జగన్మోహన్ రెడ్డి లెక్క ఒక పార్టీ పెట్టుకో, అప్పుడు చెప్పు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ పార్టీలు ఉంటే నేను 10 ఏళ్ళు సీఎం ఉంటా అంటే నువ్వు రాహుల్ గాంధీ కంటే పెద్దోడివి. అంటే రాహుల్ గాంధీని ప్రధాని చేస్తా అంటున్నావు, నువ్వు 10 ఏళ్ళు ఉంటా అంటున్నావు అంటే నువ్వు రాహుల్ గాంధీ కంటే పెద్దోడు. ఏతులు కొట్టుడు, ఏతుల రాజా, ఏతుల రాజా, కోతల రాజా, ఏతులు కోతలు దేనికి విలువలు లేని ఉద్యమకాలను గుర్తించాలని మన అందరు కూడా ఉద్యమకాలందరూ కూడా పదవి ఇచ్చారు. మీలాంటి ఉద్యమకారుడు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడంలో ప్రధాన పాత్ర మీది కూడా ఉంది. ఒక మైపాల్ యాదవ్ అనే పేరు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కంటే కూడా కేసీఆర్ ని ఓడగొట్టే ఉద్యమం అనేది ఎక్కువ జరిగింది. పాత్ర మీదే ఉంది. మనం దాంట్లో టాప్ లో ఉన్నాం. అవును. అట్లాంటిది నేను సీఎం ఫోన్ లేవట్టకపోయినా సీఎం నువ్వు ఫోన్ లేవట్టినందుకే కొడంగల్లో 2018లో చిత్తు కూడా కొట్టిర్రు ఫోన్ లేవట్టకపోవడం వల్ల. తర్వాత ఇలా కాంగ్రెస్ నుంచి ఓడిపోయిండ 2018లో ఈ కరెక్ట్ లేడని. తర్వాత ఈయన పిసిసి మొత్తం వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి పిసిసి అయిన తర్వాత అప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఎన్ని వచ్చినాయి అనుకున్నావు? 150 సీట్లలో 2 వచ్చినాయి. ఫోన్లు లేవట్టాడు కాబట్టి 2 సీట్లు వచ్చినాయి. ఈయన కరెక్ట్ కాదని ప్రజలకు తెలుసు. తర్వాత దుబాకలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు భారీ స్పీచ్లు ఇచ్చిండు, డిపాజిట్ రాలే. హుజూరాబాద్ లో ప్రెసిడెంట్ అయినాక పోయి భారీ స్పీచ్లు డింగ్ డాంగ్ డూమ్ డూమ్ అంటే 3000 రాలే. ఫోన్లు లేవట్టాడు కాబట్టి. మునుగోడులోకి వచ్చి డింగ్ డింగ్ డాంగ్ గెలిపి అన్నాడు. డిపాజిట్ రాలే కాంగ్రెస్ పార్టీకి. మరి ఫోన్ లేవట్టకపోతే ఇన్ని ఉంటాయి. అదే మరి ఫోన్ లేవట్టకపోతే ఇవన్నీ జరిగినాయా? లాస్ట్ ఎలక్షన్ ముందు బీజేపీ పార్టీ మునుగోడులో ఓడిపోవడం, రాజగోపాల్ రెడ్డిని కూడా గెలిపించుకోలేకపోయింది ఈ బీజేపీ అని చెప్పేసి తెలంగాణలో ఉన్న మేధావులు, తెలంగాణలో ఉండే నిరుద్యోగులు, తెలంగాణలో ఉండే సోషల్ మీడియా, తెలంగాణలో ఉండే అడ్వకేట్లు, టీచర్లు, ఉద్యోగులు, యూట్యూబ్ వాళ్ళు అందరు ఏమనుకున్నారంటే ఇక బీజేపీ రాజగోపాల్ రెడ్డి గారినే గెలిపించుకోలేకపోయింది. అంత బలమైన నాయకుడు, కొన్ని వేల మందికి సాయం చేసిన వ్యక్తినే బీజేపీ పార్టీ గెలిపించుకోలేకపోయింది. కాబట్టి ఈసారి కేసీఆర్ నోడగొట్టాలంటే ఇక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వన్ సైడ్ గా కాంగ్రెస్ ను గెలిపిద్దామని నిరుద్యోగులు, సోషల్ మీడియా, ఉద్యోగులు బలమైన సంకల్పం తీసుకొని చేయి గుర్తుని గెలిపిస్తే లాబింగ్ చేసి ఈయన సీఎం అయిండు. కానీ ప్రజల మనసు గెలుచుకోను, నిరుద్యోగుల మనసు గెలుచుకోను కాలేదు. ఆయన సీఎం అవడంలో లాబింగ్ చేయడంలో సక్సెస్ అయ్యిండు. కానీ ప్రజల మనసు గెలుచుకోవడంలో ఆయన అహంకారాన్ని, దుర్మార్గుడని, అవును మొత్తం అవలక్షణాలు ఉన్నాడని, ఫోన్ లేపడని అందరికి ఇప్పటికి కూడా చీచీ రేవంత్ రెడ్డి ఫోన్ లేవట్టాడు, అసలు ఈయన అర్హుడే కాదు. మరి ఈయన ఫోన్ ఎవడు లేవట్టకపోతే ఈయన సీఎం అయ్యేటోడా? అంటే నీ ఫోన్లు రాహుల్ గాంధీ లేవట్టాలి, నీ ఫోన్ చంద్రబాబు నాయుడు లేవట్టాలి. నువ్వు జడ్పీటీసీ కంటే ముందున్నప్పుడు నువ్వేమో అందరు లీడర్లను వాడుకున్నావు. జడ్పీటీసీ అయినాక కూడా నీ ఫోన్ లేవట్టిర్రు. నువ్వు ఎమ్మెల్సీ అయినప్పుడు కూడా నీ ఫోన్ లేవట్టిర్రు. నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నీకంటే పెద్దోళ్ళు నీ ఫోన్ లేవట్టిర్రు. కానీ నువ్వు మాత్రం ఫోన్ లేవట్టవు. అంటే నీ అవసరానికి నువ్వు ఫోన్ చేస్తావు, వేరేడు అవసరానికి ఫోన్ చేస్తే ఏతులు కొడతావు. నీకు ఫోన్ చేసి పాము ఏమొచ్చింది, పాము వచ్చింది, నువ్వు వెళ్ళగొట్టన్నాడు. ఇవన్నీ ఏతులండి. ఎవ్వడు కూడా అట్లా మాట్లాడాడు. ఇవన్నీ ఫోన్ లేవట్టలేక పచ్చి అబద్ధాలు చెప్పడానికి. ఈయన స్పీకర్ ఫోన్ చేసి ఇగో నాకు రేవంత్, అవునండి నీకు ఈ టైంలో ఎవడన్నా స్పీకర్ ఫోన్ చేసి నీకేదైనా పని ఉంటేనే చేస్తారు, టైం పాస్ కు తిన్నావా ఎవ్వడు చేయడు. అంటే ప్రజలనే అవమానిస్తున్నాడు, ఆయన అనుచరులనే అవమానిస్తున్నాడు. ఇట్లాంటి వాడు సీఎంగా ఉండడానికి ఒక్కరోజు కూడా అర్హుడు కాదు. పాకిస్తాన్ ప్రేమికుడు, బంగ్లాదేశ్ ప్రేమికుడు. నేను బంగ్లాదేశ్ మైపాల్ అనే వ్యక్తికి కూడా ఒక 100 ఫోన్లు వస్తాయి సమస్య మీద. మీరు లిఫ్ట్ చేస్తారని మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా వింటాం. అవున కాడికి లేపుతాం, లిఫ్ట్ చేసే కాడికి లిఫ్ట్ చేయాలి. అన్నోన్ నంబర్ లేపకుండా నౌన్ నంబర్లు, సేవ్ చేసుకున్న నంబర్లు లేపాలన్న ఇంగిత గానం, సంస్కారం అని ఉండాలన్నా వద్దా? ఆయన ఫోన్ సేవ్ చేసుకున్న నంబర్లు కూడా లిఫ్ట్ చేయడట. అంత సంస్కార అది పెద్ద హీరోయిజం, అదే పెద్ద టాప్. నువ్వు ఇట్లనే ఫోన్ లేపకు. నెక్స్ట్ టైం నీకు నీ కాంగ్రెస్ పార్టీని నువ్వే నిండా ముంచుతావు, రాహుల్ గాంధీని కూడా నిండా ముంచుతావు. గతంలో వచ్చిన సీట్లు కూడా
కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి రాష్ట్రంలో రావు దేశంలో రావు ఇదే బిహేవియర్ ఉండి నేను ఎవడు ఫోన్ లేవట అందరు లంగలు అందరు దొంగలు టైం పాస్ చేస్తారని ప్రజలనే అవమానించినటువంటి ఇట్లాంటి వాడికి బుద్ధి చెప్తారని చెప్తాను. రైట్ అన్న, ఫైనల్ గా మిమ్మల్ని అభిమానించిన నా యొక్క మొత్తం అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్షల మంది అభిమానులు ఇప్పుడు చూస్తుంటే ఎండలు మండుతున్నాయి, ఎండ తీవ్రతకి చాలా మంది వడదెబ్బలు తగులుతున్నాయి. మీ అభిమానించే ఒక వాళ్ళ వ్యక్తుల కోసం ఏమైనా సూచనలు ఎస్పెషల్గా మన పిఎంఆర్ టీవీ ఛానల్కు పిఎంఆర్ టీవీ సబ్స్క్రైబర్స్కు ఫాలోవర్స్కు ఎస్పెషల్గా నన్ను ఫాలో అయ్యేటోళ్ళు అది సబ్స్క్రైబ్ చేయకపోయినా సరే ఫాలో అవుతుంటారు కదా, దయచేసి ఎండకు సూర్యుడికి ఇది ఈ కులము వాడిది ఆ కులము ఈ మతము ఆ మతము చిన్నోడు పెద్దోడు తెల్లగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు పొట్టుకున్నాడు ఎత్తుకున్నాడు అని తెలియదు. నేను యూట్యూబర్ను నేను ఇన్ఫ్లుయెన్సర్ను నేను పెద్దోడినని మనకు ఎవ్వడికి ఎండకు కుల మతాలు లేవు మంచి చెడు లేదు ఉన్నోడు లేనోడు నాకు డబ్బు ఉంది డబ్బు లేనోడు ఏ ప్రొఫెషన్తో సంబంధం లేదు కొట్టుడు కొడితే వడదెబ్బ కలుగుతుంది. దయచేసి ఎవ్వరు కూడా మధ్యాహ్నం ఎక్కువసేపు ఎండలో తిరగకండి, ఏదో 5-10 నిమిషాలు పని ఉంటే తప్ప ఎండలో తిరగొద్దని చెప్పి ఎక్కువ నీళ్లు తీసుకోవాలి ఎక్కువ మజ్జిగ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. రైతులు కూడా ఎంత పనున్నా 11-12 లోపే పూర్తి చేసుకొని మళ్ళీ సాయంత్రం 4-4:30 తర్వాతనే అట్లీస్ట్ 12 నుంచి 4 గంటల వరకన్నా తిరగొద్దని నేను రైతులకు కానీ మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను. రైట్, ఇది మనం చూసాం కదా బండి సాయి భగీరథ పోక్సో కేసుపై మైపాలన స్పందించడం జరిగింది. అలాగే రాష్ట్రంలో రేపు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కూడా ప్రధానంగా రాజగోపాల్ రెడ్డికి ఆయనకు వస్తుంది, ఆయన నిజాయితీపరుడు అలాంటి వ్యక్తికి ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఈ ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉండడం చేత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, మధ్యాహ్నం ఆ టైంలో కూడా ఎండలో తిరగొద్దంటూ కూడా మైపాలన సూచించడం జరిగింది. ఇది చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ.